ఖమ్మం కలెక్టరేట్ ముందు రైతులు ధర్నాకు దిగారు. పంటల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆందోళన చేశారు. ఎకరాకు 26 క్వింటాళ్ల నిబంధన ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ చివరి వరకు సాగర్ జలాలు అందించాలని రైతులు కోరుతున్నారు. కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు రైతులు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దగ్గరకు వచ్చింది. మాకు 2,60,000 ఎకరాల్లో వరి పంట పండించారు. 2 పంటలు కూడా వచ్చి రైతులు కోతకు వచ్చిన తర్వాత అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాలు లేక రైతులు అవస్థ పడుతూ ఉన్నారు. ప్రభుత్వం మొక్కజొన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రైవేటుకి దళారీలకి తక్కువ రైతు అమ్ముకొని నష్టపోతూ ఉన్నాడు. ఒక మొక్కజొన్న ఎకరానికి 30,000 రూపాయల పైగా నష్టపోతున్నాడు. వరి కూడా నష్టపోతున్న పరిస్థితి ఉంది. అందుకే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి వారు రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికే రైతు సంఘం మండలాలు కూడా ధర్నాలు నిర్వహించిన తర్వాతనే అక్కడక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు తప్ప వాటిని కొనుగోలు ప్రారంభించలేదు. తక్షణం కొనుగోలు ప్రారంభించాలని చెప్పి ప్రతి రెవెన్యూ గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పి ధాన్యం కొనుగోలు కేంద్రాలు మొత్తం కూడా పూర్వస్థితిలో అన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి వెంటనే కొనుగోలు ప్రారంభించాలని చెప్పి ఈ 2వ పంటకు కూడా సన్నధాన్యానికి ప్రభుత్వం బోనస్ ఇవ్వాలని చెప్పి మొక్కజొన్న పంటకి 26 క్వింటాలు మాత్రమే కొంటాను ప్రభుత్వం నిబంధన పెడతా ఉంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రతి ఎకరానికి 60 క్వింటాలు పైగా మొక్కజొన్న పండుతూ ఉంటే 26 క్వింటాలు మాత్రమే కొంటే రైతు ఎక్కడ అమ్ముకోవాలని చెప్పి ప్రభుత్వం ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకే నిబంధన తొలగించేసి మొత్తం పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.